హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ శనివారము. ఈ రోజు అయితే మా ఊర్లో బోనాల పండగ. శనివారం రోజు బోనాల పండగ ఏంటా అని ఆలోచిస్తున్నారా? మా ఊర్లో అయితే మా ఊరి ప్రత్యేకత ఏంటంటే మేమైతే శనివారం చేస్తాం. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఒక్క పొద్దు ఉన్న తర్వాత మేమైతే బోనం చేస్తాం అమ్మవారికి. ఆ రోజైతే అంటే శనివారం రోజైతే మేము అసలు నాన్ వెజ్ ముట్టము, నాన్ వెజ్ తినము. నెక్స్ట్ డే సండే రోజు అంటే మన కోళ్ళు గాని ఏమన్నా ఉంటాయి ఆటలు గాని అవి ఇవి తీసుకొని సండే రోజు అయితే కోసుకుంటాము. మేమైతే మా ఊరి పొత్తులో అయితే 2 ఆటలను తీసుకుంటాము. మా విలేజ్ చిన్న విలేజ్ అండి, ఒక 50-60 ఇల్లులు ఉంటాయి అంతే. అందరం కలిసి అసలు ఇంటికి 600 వేసుకుంటాము. మాకైతే సర్పంచి ఇవి ఉన్నాయి కదా, వీళ్ళున్నారు వార్డు మెంబర్ల వాళ్ళైతే అసలు గిత్త కూడా ఖర్చు అయితే పెట్టరు. మా విలేజ్ వాళ్ళమే బోనాలకైతే మనిషికి 600, ఇంటికి 600 వేసుకొని మేమైతే బోనాల పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే నేనైతే ఇప్పుడైతే ఒక్క పొద్దుంటున్నాను వెంకటేశ్వర స్వామికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి అలంకరించుకున్న తర్వాత నైవేద్యాలు 2 స్వీట్ అన్నము కొంచెం పప్పు చేసుకొని దేవునికి అయితే పెట్టుకుంటాం. ఇలా కలశం ఉంది కదా, కలశాన్ని అయితే మంచిగా పూజించుకొని స్వామివారి ముందు కుడుకతోటి 3 కుడుకలు బియ్యాన్ని అయితే కొలిచి మేము అట్లా పోసుకుంటాం. మా నమ్మకం ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ బియ్యం అనేవి పెరుగుతాయి అనేసి ఒక నమ్మకము. మేమైతే మనస్ఫూర్తిగా భక్తితోటి ఒక్క పొద్దునైతే ఉంటాము. శనివారం ఒక్క పొద్దు ఉన్న తర్వాత బోనం అయితే ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడైతే నేను బోనానికైతే ఆ కలశం అయితే రెడీ చేస్తున్నా. కలశం రెడీ చేసుకుని అయితే స్వామివారికి అయితే ఒక్క పొద్దు ఉంటాము. అలాగే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా విలేజ్ లోని ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళి అక్కడ పూజ చేసుకొని దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టి వచ్చిన తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి వారి పలారమల్లో అనేసి మేమైతే ఒక కూత వేస్తారు కదా, ఆ విధంగా పలారం అయితే పంచి పెడతాము. ఇలా పంచిపెట్టిన తర్వాత అయితే ఇంకా ఒక్క పొద్దునైతే విడుస్తాము. స్వీట్ అన్నం ఉన్నది కదా స్వామివారికి పెట్టిన నైవేద్యము, ఆ నైవేద్యాన్ని మేము స్వీకరిస్తాము. మా సైడ్ అయితే ఈ విధంగా మేము ఒక్క పొద్దు అయితే ఉంటాము. చాలా ప్రత్యేకత, మా విలేజ్ లో బోనాలు అయితే చాలా ప్రత్యేకతగా ఉంటది. అసలు చాలా బాగా చేస్తాం మేము. అసలు మార్నింగ్ కూడా కాదు, ఈవినింగ్ 5కి అట్లా బోనాలు వెళ్తాయి ఊళ్ళో నుంచి. ఇంటింటికి వచ్చి డప్పు కొట్టుకుంటూ బోనాలను అయితే వెళ్ళదీస్తారు. మళ్ళీ బోనాలని అంతా బొడ్రాయి దగ్గర అందరూ కలుసుకొని బొడ్రాయి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తరువాత మేమైతే బోనాలని అక్కడ అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తాం. బోనాలు మా పొలం దగ్గరే ఉన్నది అమ్మవారి గుడి అయితే. ఈ వీడియో అయితే పాప తీసింది, నాకు తీయడానికైతే ఎవరూ లేరు. పాపనే తీస్తుంది, పాపని తీయమంటే తీస్తుంది. తను కొంచెం సరిగా తీయలేదు, అందుకే అంత క్లారిటీగా లేదు. నేనైతే మార్నింగ్ నుండి అంటే ఆఫ్టర్నూన్ 1 వరకు ఒక్క పొద్దునైతే ఉంటాము. చూడండి స్వామివారు ఎంత కళగా కనిపిస్తున్నారు. కలశం మీద అట్లా కంచుడు పెట్టి దాంట్లో చిన్నది దీపం పెట్టేసి దీపం అయితే పెట్టుకుంటాము. తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి ప్రసాదాలు అయితే పెట్టిన. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి. బోనాలు మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తాము మేము. మెయిన్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికి ఒక్క పొద్దు ఉండడము మా విలేజ్ ప్రత్యేకత. ఎందుకంటే ఆ రోజు అయితే నాన్ వెజ్ ఎవరు తినరు. శనివారం రోజు ప్రతి ఊర్లో అయితే నేను చూసిన వరకు అయితే అందరూ బోనాలను తీసుకొని అలాగే కోడిని తీసుకొని వీడియోస్ పెట్టడం అవి చేస్తుంటారు కదా. అసలు మా ఊళ్ళో అలాంటివి అయితే జరగదు. చూడండి
చూసారు కదా, పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే నేనైతే ఆ స్వీట్ అన్నం తోటి ఒక్క పొద్దునైతే ఇడుస్తా. అయితే పాప ఏం చేసిందంటే, నిన్న బాబు బర్త్డే కదా, బాబు బర్త్డేకి తెచ్చిన డెకరేషన్ ఐటమ్ని నా ముందు ఉంచింది. మా తోటి కోడలు వల్ల పాప. పిల్లలు సరదాగా ఆడుతుంటారు. ఓకేనా ఫ్రెండ్స్.